చూస్తున్నారు సహస్ర మర్డర్ కేసులో కీలక పరిణామానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు సహస్రను కావాలని చంపలేదంటూ నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను వదిలేయండి, ఇంటికి వెళ్తా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మైనర్ బాలుడు. మొదట్లో ధైర్యంగానే ఉన్న రోజులు గడుస్తున్న కొద్దీ బాలుడిలో టెన్షన్ పెరిగింది. నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే యోచనలు ఉన్నారు పోలీసులు. 3 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడేలా కేసులు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. నిందితుడు మైనర్ కావడంతో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 19న సహస్రను దారుణంగా చంపేశాడు సదరు మైనర్ బాలుడు. క్లూ దొరకకుండా పోలీసులకు చుక్కలు చూపించాడు సదరు నిందితుడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని ఇటు సహస్రను నేను కావాలని చంపలేదు, అది క్షణికావేశంలో జరిగిపోయింది తప్ప మరేం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చి ప్రస్తుతం బోరును విలిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సహస్ర మృతి కేసులో కీలకమైన పరిణామం. సహస్రను కావాలని చంపలేదంటూ నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. తనని వదిలేయాలంటూ ఇంటికి వెళతా అంటూ ఇటు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది సదరు మైనర్ బాలుడు. మొదట్లో ధైర్యంగానే ఉన్నప్పటికీ కూడా రోజులు గడుస్తున్న కొద్దీ బాలుడిలో టెన్షన్ పెరుగుతోందట. ఈ క్రమంలోని ప్రస్తుతం ఆ బాలుడు ఆందోళన పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎందుకంటే ఆ కుటుంబం ఒకటే చెబుతోంది, ఆ కుర్రాన్ని మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం వాడి సంగతి అంటోంది. కానీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు, ఆ శిక్ష ఉంటుంది. దాంతోపాటు జువెనైల్ హోమ్కి తరలించడం జరుగుతుంది. దాంతోపాటు కేసుకి తగ్గట్టుగా అతనికి ఆ శిక్ష కూడా ఉంటుంది, శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇటు జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది సదరు బాలుడు. ఈ క్రమంలో అటు పేరెంట్స్ ఏమైనా కలిసే అవకాశం కనిపిస్తోందా బాలుడి పేరెంట్స్? కుకట్పల్లి చిన్నారి సహస్ర మర్డర్ కీలక పరిణామం. మొదటి నుండి నిందితుడైనటువంటి మైనర్ బాలుడు ఒకవైపు పోలీసుల్ని తప్పుదోవ పట్టించారు. మొదటి నుండి కూడా తన వ్యవహార శైలి అనేది చాలా అనుమానాస్పదంగా ఉంది. అనంతరం పోలీసులు పక్కా ఆధారాలతోని తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్ కి తరలించారు. ఒకవైపు ఇందులో ఎప్పుడైతే పోలీసులు తను విచారించినప్పుడు చాలా విధాలుగా కూడా తను ఎక్కడ కూడా భయం బెరుకు లేకుండా అనేక విషయాలు కూడా ప్రస్తావనకు తెచ్చారు. ఒకవైపు తను ఇంట్లో బ్లాట్ కోసం వెళ్ళారా లేకుంటే సహస్రం చంపేదానికి వెళ్ళారా అని కూడా ప్రస్తుతం పోలీసులకు దేనిపైన కూడా ప్రస్తుతం అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఒక్కోసారి ఒక సమాధానం చెప్తున్నారు, ఇంకా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు మరోసారి నిన్న ఒకవైపు పోలీసులతో నన్ను వదిలేయండి, ఇంటికి వెళ్తానంటూ కూడా పోలీసుల ముందు వాపోయడానికి కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. నిన్న వెక్కెక్కేడ్చినట్టు ఆ మైనర్ బాలుడు తెలిసి తెలియకనే చేశానంటూ కూడా పోలీసుల ముందు ఇక్కడ కూడా సహస్రాన్ని ఉద్దేశపూర్వకంగా చంపలేదంటూ కూడా పోలీసులకు నిన్న ఎప్పుడైతే కస్టడీలో విచారణలో భాగంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కానీ మొదట మాత్రం ఒకవైపు పక్కా ప్లాన్ ప్రకారమే చేశానని ఒకవైపు చాలా ధైర్యంగా ఉండి ఎక్కడ పోలీసులు అడిగేటువంటి ప్రశ్నకు భయం బెరుకు లేకుండా మొదట సమాధానాలు ఇచ్చాడు. అని రోజులు గడుస్తున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, అక్కడ జువెనైల్ హోమ్ కావచ్చు, వీటిని చూసినాను అంటే తన ఫ్యూచర్ని మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తను ఒకవైపు భయపడుతున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అండ్ ఒకవైపు మైనర్ కావడంతో శిక్ష అనేది చాలా తక్కువకు పరిమితం అయితే దీంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే దాని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే యోచనలు ప్రస్తుతం అయితే పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతోని అడిగి సలహాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవైపు మైనర్ కావడంతో కేసు ఏదైతే శిక్ష అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎస్సీ ఎస్టీ కేసు పెడితే 3 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉందో అది పెట్టే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మైనర్ కావడంతో ఏ శిక్ష కూడా 6 నెలలకు మించి ఉండదు. దీంతో పోలీసులు ఒకవేళ 3 నెలలకు మించి శిక్ష పడేలా ప్రస్తుతం అయితే పోలీసులు దీనికి సంబంధించి అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు, ఆ అబ్బాయి కావాలని చాలా మా ఇంటికి వచ్చారు. ఒకవైపు సహస్ర పుట్టినరోజు కూడా వచ్చి కేక్ తినిపించారు, పక్కా ప్లాన్ ప్రకారం ఇది చేశారంటూ కూడా ఒకవైపు ఆ నిందితుడు పైన అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టుగా అనేక అంశాలు ఇక్కడ వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రధానంగా బాలుడి ప్రస్తుతం ఏమంటున్నాడు, బయటకు వచ్చేస్తాను, బయటకు విడిచిపెట్టాను అంటున్నాడు. దాంతోపాటు నేనేం చేయలేదు, నేను కావాలని చేయలేదు అని చెప్పుకొస్తున్న సందర్భం. ఇంకా ఏమంటున్నాడు జైల్లో? మొన్నటి వరకు కూడా భయం బెరుకు లేకుండా పోలీసులు అడిగినటువంటి నేను డాన్ అవ్వాలనుకుంటే వీటినన్నింటిని కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ
నిన్న మాత్రం ఒకవైపు ఇప్పటి వరకు కూడా ఒకవైపు శాస్త్రాన్ని చంపిన అనంతరం ఎప్పుడు కూడా ఏడవలేదు, చాలా మొత్తం కూడా చాలా క్రూరత్వంగా ప్రవర్తించారు. కానీ నిన్నటి నుంచి తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని అంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా వెక్కి ఏడుస్తున్నారు. తెలియక చేసిన, కావాలని శాస్త్రం ఉద్దేశపూర్వకంగా చంపలేదు, అసలు శాస్త్రం చంపే ఉద్దేశం నాకు లేదంటూ కూడా నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ కూడా ఒకవైపు పోలీసుల ముందు తను చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదట్లో చాలా రోజుల వరకు కూడా ధైర్యంగా ఉన్నాడు, అక్కడ పోలీసులు అడిగేటువంటి ఏ క్వశ్చన్ కూడా భయపడలేదు. కానీ నిన్నటి నుంచి తన వ్యవహార శైలిలో మాత్రం మార్పు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఒకవైపు తన క్రిమినల్ మైండ్ కావడంతో పక్కా డాన్ కావాలని తను అనుకుంటడంతో ముందు చాలా జరిగే అవకాశం ఉండడంతో SC/ST కేసు పెడితే శిక్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉండడంతో ఆ యోచనలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఇటు న్యాయ నిపుణులతో కూడా చర్చలు చేస్తున్నట్టు కూడా మొదట కూడా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకకుండా ఒకవైపు పోలీసులను సైతం తప్పుదోవ పట్టించారు. మొదట సహస మరణించిన రోజు నాకు డాడీ అంటూ ఇంట్లో నుండి ఫోన్ వినిపించిందంటూ కూడా మొదట మొత్తం కూడా తప్పుదోవ పట్టించాడు. పక్కనే ఉంటూ మొత్తం విచారణకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా విచారణకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటూ ఒకవైపు ఏ విధంగా మనం దోచుకుంటూ ఉంటామని కూడా మొత్తం కూడా ఫోన్లో చూసి ఏదైతే సోషల్ మీడియా ఆధారంగా మొత్తం కూడా ఇది చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద మొదట ఉన్నటువంటి మైనర్ బాలుడు ఇప్పుడు ఉన్నటువంటి మైనర్ బాలు కొంచెం మార్పు మాత్రం వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొదట్లో చాలా భయం బెరుకు లేకుంటే ఉండేవారు, కానీ నిన్నటి నుంచి కూడా కొంచెం ఏడుస్తున్నారు. బాలుల్లో ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది, భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. కైండ్ ఆఫ్ దాడి చేసిన క్రమం కావచ్చు, వాడి గురించి మాట్లాడుకుని ఒక సైకిక్ మెంటాలిటీ అంటూ కూడా చర్చ జరుగుతోంది. కాబట్టి ప్రస్తుతం అతగాడికి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఏ క్షణానైనా ఎటువంటి చర్యకినే దిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మనకు అర్థమవుతోంది. సో పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది? రైట్, ఖచ్చితంగా ఇప్పుడు వెక్కి ఏడవటం కావచ్చు, ఇది కూడా ఒక ప్లాన్ లో భాగంగానే అన్నట్టు కూడా పోలీసులు ఒకవైపు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఒకవేళ తను భయపడి ఉంటే వెంటనే పోలీసులకు వచ్చి లొంగిపోయేవారు. కానీ తనకు సంబంధించినటువంటి మైండ్ సెట్ మొత్తం కూడా ఇలా కావాలని ఒకవేళ జైలు శిక్ష పడుతుందని ముందుగానే ఊహించి ఈ విధంగా వెక్కి ఏడ్చి ఒకవైపు మైనర్ కావటంతో ఏమైనా ఇస్తారు అంటూ కూడా ముందుగానే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేసి ఉండొచ్చు అంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే తనని ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఆ లెటర్ సంబంధించి ఆ లెటర్ ఎవరి కోసం చేశారు, శాస్త్రాన్ని ఉద్దేశించి శాస్త్రం కోసం రాయలేదంటూ కూడా చెప్పారు. కానీ చాలా ప్రశ్నలు మాత్రం పొంతన లేని సమాధానం, ఏదైతే మొదటి రోజు విచారణ చేసినప్పటికీ ఇప్పుడు విచారణ చేసినప్పటికీ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు ఖచ్చితంగా ఎవరైతే మైనర్ బాలుందో తన క్రిమినల్ మైండ్ ఖచ్చితంగా 3 ఏళ్లకు పైగా శిక్ష పడితేనే ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంది, లేకుంటే చాలా మంది ఆడుకునే అవకాశం ఉందో ఖచ్చితంగా తన పైన చాలా సీరియస్గా ఉన్నారు. SC/ST అట్రాసిటీ కేసు నమోదైతే 3 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ ఆ కేసు కనుక నమోదు కాకపోతే ఏదైతే 6 నెలల నుండి దాదాపు 3 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉండడంతో ఆ కేసు పెట్టడానికి ప్రస్తుతం పోలీసులు అయితే చూస్తున్నారు. దానికి సంబంధించిన న్యాయ నిపుణులతో ప్రస్తుతం చర్చిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మైనర్ బాలుని రోజు విచారిస్తున్న ప్రస్తుతం జువైనల్ హోమ్ లో ఉండి పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో చేసినటువంటి ఏమైనా స్టోరీలు ఉన్నాయా, అసలు తన గోల్ ఏంటి మొత్తం కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. రోజుకో సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ విచారణలో భాగంగా రోజుకో సంచలన విషయాలు బయటకు చెప్తున్నారు. మొదటి రోజు వాళ్ళ అమ్మ మీద కూడా ప్రామిస్ మమ్మీ నేను ఇది తప్పు చేయలేదంటూ కూడా ఒకవైపు వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చి శాస్త్రం నువ్వే చంపేశావా అన్నప్పుడు కూడా ఎక్కడ కూడా నేను చంపేయలేదు, నన్ను నమ్ము మమ్మీ అంటూ కూడా వాళ్ళ అమ్మని కూడా ఒకవైపు తప్పుదోవ పట్టించు. వీటినన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఏడవడం కావచ్చు, నేను సహస్రని కావాలంటే చంపైన వీటినన్నిటిని కూడా బేస్ చేసుకుని ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు అనుకుంటూ కూడా ఒకవైపు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. సహస్ర మృతి కేసులో కీలక పరిణామానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సహస్రను కావాలని చంపలేదంటూ నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది పోలీస్ స్టేషన్లో. నన్ను వదిలేయండి, ఇంటికెళ్తా అంటూ వెక్కి ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది సదరు మైనర్ బాలుడు.
మొదట్లో ధైర్యంగానే ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ బాలుడిలో టెన్షన్ మొదలైంది. నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు మూడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడేలా కేసు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు నిందితుడు మైనర్ కావడంతో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ నెల 19న సహస్రను దారుణంగా చంపేశాడు మైనర్ బాలుడు. క్లూ దొరకకుండా పోలీసులకు చుక్కలు చూపించాడు సదరు నిందితుడు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాళ్ళని అఫ్కోర్స్ చిన్నపిల్లాడిగా చూడాలా, లేకపోతే ఇటువంటి వాళ్ళకు సంబంధించి ఎటువంటి శిక్షలు పడాలి, అండ్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. Bank of India. Ride your dream car with Bank of India vehicle loan. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు.